యూనిట్ 1లో మనకి నెంబర్ సిస్టమ్స్ ఎవాల్యుయేషన్, బ్లాక్ డయాగ్రామ్ అండ్ జనరేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనకి యూనిట్ 1లో నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ చూసుకున్నట్టయితే, నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ అనేవి కంప్యూటర్ సైన్స్‌లో గానీ, ప్రోగ్రామింగ్‌లో గానీ ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటి అంటే కన్వర్షన్స్ అంటే వన్ బేస్ నుంచి ఎనదర్ బేస్‌కి ఇంకొక బేస్‌కి చేంజ్ చేసేదే మనకి నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ అని అంటాము. ఇదెందుకు అంటే నెంబర్ సిస్టమ్స్ అంటే మనం ఏ లాంగ్వేజ్‌లో ఇచ్చినా, ఎలా ఇచ్చినా సరే కంప్యూటర్ అనేది నంబర్స్‌లోకి మాత్రమే కన్వర్ట్ చేసుకుంటుందండి. ప్రతి ఆల్ఫాబెట్‌కి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. మనకి ఆస్కే కోడ్ అనేది ఉంటుంది. అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికా వాళ్ళు ప్రతి దానికి కూడా మనకి ఒక కోడ్ అనేది డిజైన్ చేశారు. ఆ కోడ్ అనేది ఉంటుంది. మొత్తం 256 క్యారెక్టర్స్‌కి కోడ్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నంబర్ సిస్టమ్స్ అనేవి 4 కేటగిరీస్‌లో ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే బైనరీ నంబర్ సిస్టమ్. బైనరీ నంబర్ సిస్టమ్. బైనరీ నంబర్ సిస్టమ్. ఇందులో మనకి 2 వాల్యూస్ అనేవి ఉంటాయి. 2 వాల్యూస్. బై అంటే 2 కదండీ! 2 వాల్యూస్ 0, 1 అనేవి 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మనం దీన్ని కింద వేయాల్సిన దాన్ని మనం బేస్ ఆర్ రాడిక్స్ అంటాం. బేస్ ఆర్ రాడిక్స్. ఇందులో మనకి బై అంటే 2 కాబట్టి బేస్ అనేది 2 కింద వేస్తామనమాట. ఎగ్జాంపుల్‌కి చూసుకున్నట్టయితే 01, 01 బేస్ అనేది 2 వేస్తాం. దీన్ని మనం బైనరీ నంబర్ అని అంటామనమాట. ఎందుకంటే బేస్ అనేది 2 ఉంది కాబట్టి బైనరీ నంబర్ అంటాం. నెక్స్ట్ సెకండ్‌ది ఏంటి అంటే ఇలా మనకి 0, 1 ఈ 2 నంబర్స్ కాంబినేషన్‌లో మాత్రమే మనం వాల్యూస్ అనేవి తీసుకుంటాం. సెకండ్ వచ్చేసి ఆక్టల్ నంబర్ సిస్టమ్. ఆక్టల్ నంబర్ సిస్టమ్. ఆక్టల్ అంటే ఏంటండి 8. కాబట్టి ఇందులో మనకి 8 వాల్యూస్ అనేవి ఉంటాయి. 8 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా మనకి 8 ఉంటాయి. బేస్ 8 తీసుకుంటాం ఆక్టల్ నెంబర్ కాబట్టి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్‌కి 0, 1, 8, 7, 8 కాదండి 8 వాల్యూ కాదు కదా! 6 తీసుకుందాము. 8 అనేది మన వాల్యూస్‌లో లేదు కాబట్టి తీసుకోలేదు. బేస్ అనేది 8 తీసుకుంటాం. ఇది ఆక్టల్ నెంబర్. ఆక్టల్ నెంబర్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇలా మన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మాత్రమే నెంబర్ అనేది ఫార్మ్ చేసుకోవాలి మనం. చేసుకొని బేస్ అనేది 8 వేసుకోవాలి. ఆక్టల్ నెంబర్ అనేది వేసుకోవాలి. బైనరీ అంటే 2 వేసుకుంటాం అలా. థర్డ్‌ది చూసుకుంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటామండి. థర్డ్‌ది మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇక డెక్ అంటే 10 కాబట్టి ఇందులో మనకి 10 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బేస్ 10 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం అండి. ఎగ్జాంపుల్ 0, 1, 3, 6, 9 ఇలా బేస్ 10 వేసుకుంటాం. ఇది బేస్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్‌ది వచ్చేసి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటారండి. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సా అంటే మనకి 16 కాబట్టి ఇందులో మనకి 16 వాల్యూస్ ఉంటాయి. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. 16 వాల్యూస్ అనేవి ఉంటాయండి ఇందులో. వాల్యూస్. ఏముంటాయంటే ఒక్క నిమిషం అండి. ఓకే. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15. ఇక్కడ మనం 10 దగ్గర నుంచి ఆల్ఫాబెట్స్ కింద తీసుకుంటాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఇలా మనం ఆల్ఫాబెట్స్ అనేవి తీసుకుంటాం నెంబర్స్ తీసుకోకుండా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 5, డి, 1, 5, 16. ఓకే. నెక్స్ట్ మనం కన్వర్షన్స్ చూసుకుందామండి. కన్వర్టింగ్ బైనరీ ఇంటూ ఆక్టల్ అండ్ ఆక్టల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్స్ అనమాట. ఫస్ట్ మనం బైనరీ, బై అంటే ఎంతండి 2, ఆక్ట్ అంటే 8. 8ని మనం ఎలా రాసుకుంటామండి? 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2స్లో రాయాలి అంటే 2 క్యూబ్ కింద రాసుకుంటాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఏదైనా కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఆక్టల్ టేబుల్ అనేది దీనికి ప్రిపేర్ చేసుకుంటాం. ఆక్టల్లో కన్వర్ట్ చేసేది ఉంది కాబట్టి. ఇక్కడ 3 క్యూబ్ అనేది 3 ఉంది కాబట్టి మనం 3 కాలమ్స్ అనేవి తీసుకుంటామండి. 3 కాలమ్స్. ఆక్టల్ అంటే 8 కాబట్టి ఇక్కడ 8 కాబట్టి 8 రోస్ అనేవి మనం తీసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇలా మనం 8 రోస్ తీసుకుంటాము అండ్ 3 కాలమ్స్ తీసుకుంటాం. ఇలా మనం రోస్, కాలమ్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి అని చెప్పి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ స్టెప్ 1లో ఏంటి అంటే, స్టెప్ 1లో మనకి ఆక్టల్ నెంబర్ ఎంత 8 కాబట్టి 8 బై అంటే 2 కాబట్టి 2, 8/2, 4. ఫస్ట్ ఏం చేయాలి అంటే 4 వచ్చింది కాబట్టి ఆన్సర్ 4 zeros and 4 ones వేసుకోవాలి. 4 zeros and 4 ones. 0, 0, 0, 0, 1, 1, 1, 1. సెకండ్ స్టెప్. ఆన్సర్ అనేది మనకి 4 వచ్చింది కాబట్టి 4 తీసుకొని 4/2 కింద తీసుకోవాలండి. 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం చేయాలి అంటే 2 zeros and 2 ones కింద వేసుకుంటాం మనం టేబుల్లో. 0, 0, 1, 1, 0, 0, 1, 1. నెక్స్ట్ స్టెప్ 3. ఆన్సర్ మనకి 2 వచ్చింది కాబట్టి 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి 1, 0 and 1, 1. అంటే మనం ఎలా వేసుకుంటాం టేబుల్లో 0, 1, 0, 1, 0, 1, 0, 1. ఓకే. ఇలా మనం ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి ఆక్టల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంటాయి కాబట్టి వాల్యూస్ మనం అలా వేసుకుంటామండి. ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్ చూద్దామండి. ఆక్టల్ నెంబర్ ఏదో ఒకటి తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5, 2 బేస్ 8 తీసుకుంటాం ఆక్టల్ నెంబర్. దిస్ ఈజ్ ఏ ఆక్టల్ నెంబర్ అనమాట. దీన్ని ఇప్పుడు మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ నెంబర్ 3 కాబట్టి 3కి మనకు టేబుల్లో ఏముంది 0, 1, 1. 5కి 0, 1, 0, 1. 2కి 0, 1, 0. బైనరీ నెంబర్ కాబట్టి మనం బేస్ అనేది 2 వేసుకుంటామండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 247.3 పాయింట్స్లో చూద్దామండి ఇప్పుడు ఎలా వస్తుందో ఆన్సర్. పాయింట్ అన్నా ఏదైనా సరే మనకి డిఫరెన్స్ ఏముండదండి, సేమ్ ఒకలానే చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి 2లో 0, 1, 0. 4 అంటే 1, 0, 0. 7 అంటే 1, 1, 1. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం. 3 అంటే 0, 1, 1. ఇది బైనరీ నెంబర్ కాబట్టి మన బేస్ అనేది 2 వేసుకుంటాం. ఇలా కన్వర్ట్ చేసుకోవడం అనేది ఉంటుందండి. నెక్స్ట్ బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేయాలి అని చూద్దాం. ఇక్కడ మనం చేసిన పైది ఆక్టల్ టు బైనరీ. ఇప్పుడు బైనరీ టు ఆక్టల్ చూద్దాం. నెంబర్ ఏదో ఒక నెంబర్ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ 3 కింద డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కాలమ్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి 3 కింద డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఉన్నది 1, 0, 0 కాబట్టి నెంబర్ ఎంత ఉంది అక్కడ మనకి వాల్యూ అనేది 4 ఉంది కాబట్టి 4. నెక్స్ట్ 0, 0, 1 అంటే మనకి ఎంత ఉంది 1. 1, 1, 0 అంటే 6 ఉంది కాబట్టి 4, 1, 6 అనేది
ఇది మనకి ఆక్టల్ నెంబర్ అవుతుంది. సో, బేస్ అనేది 8 వేసుకుంటాం. పై దానికి అది బైనరీ నెంబర్ కాబట్టి బేస్ అనేది 2 వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం 3 కింద డివైడ్ చేయలేం. సో, ఇలాంటి స్టేజ్‌లో మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే రైట్ నుంచి 3 కౌంట్ చేసుకోండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 జీరోస్ పెట్టుకోవాలి. అంటే మనం లెఫ్ట్ సైడ్‌కి జీరోస్ పెట్టుకున్న నెంబర్ అనేది ఎలాంటి చేంజ్ ఉండదు కాబట్టి అలా వేసుకుంటాం. 0, 0, 1 అంటే ఇక్కడ నెంబర్ ఎంత? 1. కాబట్టి ఇక్కడ 1 వేసుకుంటాం. 1, 0, 1 అంటే 5. కాబట్టి 15 అనేది మనకి ఇక్కడ నెంబర్ అవుతుందనమాట. 15 అనేది మనకి ఇక్కడ కన్వర్ట్ అయిన ఆక్టల్ నెంబర్ అనమాట. ఓకే. ఇలా మనం చేసుకోవాలండి. ఇప్పుడు మనం అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం పాయింట్స్‌లో ఉన్నప్పుడు బైనరీ నెంబర్ ఎలా ఆక్టల్ నెంబర్‌కి కన్వర్ట్ చేయాలి అనేది చూద్దామండి. ఇక్కడ మనం ఒక పాయింట్‌లో ఉన్న డెసిమల్ వాల్యూ, ఒక వాల్యూ అనేది బైనరీ నెంబర్‌లో తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే పాయింట్‌కి ఇటు సైడ్ ఉన్నవి, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కౌంట్ చేయాలి. 0, 1, 0. ఓకే. ఇలా కౌంట్ చేస్తాం. మళ్ళీ 3 నెంబర్స్‌కి రౌండ్ చేస్తాం. పాయింట్‌కి ఇటు సైడ్ ఉన్నవి కూడా సేమ్ 3 కింద డివైడ్ చేస్తామన్నమాట. ఇక్కడ 2 జీరోస్ తక్కువ వచ్చినాయి. ఇక్కడ 1 జీరో తక్కువైంది కాబట్టి 1 అనేది పెట్టుకుంటాం. ఇలా మనం చేస్తామండి. అంటే పాయింట్‌కి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ నుండి కౌంట్ చేస్తాం. రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ నుండి కౌంట్ చేస్తాం. వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయో అవి వేసేద్దాం. 0, 1, 1 అంటే 3. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం పాయింట్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే పెట్టేసుకుంటాం. నంబర్స్ అనేవి సరిపోకపోతే మాత్రమే జీరోస్ అనేవి యాడ్ చేయాలండి. ఎలా చేశాను అనేది మీకు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే గనుక మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తది. ఓకే అండి. ఇలా మనం ప్రతిదీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.